హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రెసిపీ నేనైతే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. చాలా బాగా చేస్తుంది అన్నమాట అమ్మ ఈ రెసిపీని. ఆ రెసిపీలోకి వెళ్ళేదానికంటే ముందు మన ఛానల్ని కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వారు మార్కెట్ నుండి వస్తూ అయితే రొయ్యలు తీసుకొచ్చారండి. కేజీ రొయ్యలు ఇవి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం మంచినీళ్ళతో. ఇలా మంచినీళ్ళతో శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపును వేసి రొయ్యలు మొత్తానికి పట్టేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి, బాండీ వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలండి. రొయ్యలు వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేలాగా ఈ రొయ్యల్ని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోగా మనం టేస్టీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి, అలాగే ఒక పచ్చి కొబ్బరి ముక్కని, అలాగే గుప్పెడు ఒక పిడికిడు జీడిపప్పుని వేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఏ రెసిపీలో వేసుకున్నా ఆ రెసిపీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేస్తే ప్రిపేర్ చేసుకున్న రెసిపీ తిన్న వాళ్ళు ఎవరైనా వరేవా అనాల్సిందే, అంత బాగుంటుందండి. నేను ఏ రెసిపీకైనా ఆ పేస్ట్ని కంపల్సరీ యూస్ చేస్తాను. మా వారు మార్కెట్ నుండి వస్తూ మనం చిన్నప్పుడు తినే చందమామ బిస్కెట్లు అయితే తీసుకొచ్చారండి. చాలా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే ప్రిపేర్ చేశారంట. చాలా బాగున్నాయి కదండి. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చిన్నప్పుడు తిన్నట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ బిస్కెట్లు అయితే మా పిల్లలకి టేస్ట్ చూపిద్దామని నేనైతే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇస్తానండి. రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అయింది కదండి. ఈ వాటర్లో రొయ్యలు మగ్గి ఆయిల్ తేలిన తర్వాత ఫ్రై అవ్వాలండి. అప్పుడు రొయ్యల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల రొయ్యల్లోంచి వచ్చే నీచు వాసన పోయి రొయ్యలు చికెన్ ముక్కల్లాగా గట్టిగా బాగుంటాయండి. ఈ జాంకాయలు అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి చెట్టు అండి. చాలా తీయగా ఉంటాయి. వస్తూ తీసుకొచ్చారు. చాలా బాగుంటాయి. నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే చాలా తిన్నాను ఇవి జాంపళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది ఆ చెట్టు. అయితే ఈ రొయ్యలు మొత్తం మనకి వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయిందండి. ఇలా సపరేట్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే మనకి మిగిలింది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే 2 రెబ్బల కరివేపాకునైతే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల ప్యూరీని అయితే వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గి ఆయిల్ ఇలా బయటికి సపరేట్ అవుతుంది అనేటప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టేస్టీ మసాలా ముద్దనైతే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి 1 నిమిషం తర్వాత చూస్తే కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయ్యింది అనేటప్పుడు దీనిలోకి పండిన టమాటోస్ 2ని బాగా కట్ చేసుకొని ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలండి. ప్యూరీ ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనేటప్పుడు ముందు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకొని స్పూన్తో బాగా కలిపి ఆయిల్లో ఈ స్పైసెస్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత ఈ స్పైసెస్ మొత్తం ఈ వాటర్లోకి దిగి మరిగేలాగా మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యలు అయితే ఇలా ఆయిల్ పైకి తేలి ఇలా ముక్క ఇలా గట్టిపడేంత వరకు కూడా ఇలా
గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే అరకట్ట కొత్తిమీరని ఇలా చాప్ చేసుకున్న కొత్తిమీరని అయితే స్ప్రింకిల్ చేసుకొని బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కూరని అయితే సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.